ఒకసారి నిజంగానే వినిపించింది. నిజంగా హేమంత్ కాదు, ఒకసారి ఆగు. వెళ్ళిపోతారు ఎందుకురా? అరే మరి అదే మరి మనం దేనికి వచ్చాం? వీడి పారిపోతున్నారు వీడు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను అక్కడ సౌండ్ ఏదో వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఈ రోజు డేట్ Jan 18, 2026 సండే. అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ రోజు అమావాస్య, బయటికి వెళ్ళకూడదు అని. ఈ అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీస్ కి, ఆత్మలకి కైండ్ ఆఫ్ పవర్స్ వస్తాయని మనం అందరం విన్నాం. సో ఇదే రోజు నేను బీచ్ సైడ్ ఉన్న హాంటెడ్ బిల్డింగ్ కాదు, అబాండెడ్ బిల్డింగ్, చాలా పాత బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న రూమర్స్ నేను తర్వాత మాట్లాడతా. నిజంగా అమావాస్య రోజు ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ మనకు కనిపిస్తాయా, లేదంటే ఏమైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ ఇందులో జరగొచ్చా, ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? హలో, ఎలాంటి సౌండ్స్ లేవు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలాంటి సౌండ్స్ లేవు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏవైతే సరౌండింగ్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను ఎక్కువగా భయపడింది ఇది. ఏదో సౌండ్ వినిపించిందా? ఏదో నిజంగానే సౌండ్ వినిపించిందా? కుక్కలో తెలియదు, ఏవో తెలియదు, సౌండ్ అయితే వినిపించింది. ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయి. ఒకసారి కెమెరా ఒకసారి నిజంగానే వినిపించింది. నిజంగా హేమంత్ కాదు, ఒకసారి ఆగు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆగేట్రా. సౌండ్ వచ్చింది హేమంత్ నిజంగానే. హలో హలో హలో, అరే వెళ్ళిపోతారు ఎందుకురా? అరే మరి అదే మరి మనం దేనికి వచ్చాం? అవును, పారిపోతున్నాడు సౌండ్. అరే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను రా, సౌండ్ వచ్చిందిరా అని. మీరు వినట్లేదు. అరే మనం దేనికి వచ్చారా? దేనికి వచ్చాను చెప్పు. దేనికి వచ్చాం? సౌండ్ ఏం లేదు. సౌండ్ వీడి పారిపోతున్నాడు వీడు. రే నీకు విషయం తెలుసా? నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను అక్కడ సౌండ్ ఏదో వచ్చింది. వీడు నువ్వు విన్నావా? నేను చెప్పనా? జస్ట్ ఆ చివరిన ఇంకో ఆ సౌండే వచ్చింది. సేమ్ కదా. ఒకసారి రండి వెళ్దాం, అందులోకి వెళ్దాం. ఎక్కడ సౌండ్ వచ్చింది? ఎక్కడరా? హలో గురు, ఎవరైనా మనుషులు ఉంటే మాత్రం భయపెట్టాలని అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే మెంటల్గా ఫిక్స్ అయితే మేము మొత్తం ఇంక చూసేయడానికి. ఆల్రెడీ రూమ్ చెక్ చేసాం కదా. చెక్ చేసాం, బట్ వెళ్ళిన తర్వాత సౌండ్ వచ్చింది. ఇఫ్ ఒకవేళ భయపెట్టాలి అనుకుంటే మర్యాద ముందుకు వచ్చింది. ఎందుకంటే భయపడితే మేము ఇక్కడ దాకా రాము, అది మైండ్లో పెట్టుకోండి.
భయపడితే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ ఎవరైనా వాంటెడ్గా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ప్లీజ్. లేదు ఇప్పుడు రావట్లేదు, చూసా సౌండ్ మాట్లాడితే సౌండ్ రావట్లేదు. మనం నార్మల్గా మనం మాట్లాడుకుంటున్నామా, మనం నార్మల్గా మాట్లాడుకుంటున్న టైంలో మాత్రం సౌండ్ వినపడుతుంది. ఫస్ట్ నాకు వినిపించింది, తర్వాత నీకు ఎలాంటి సౌండ్ వినిపించాయా? తర్వాత నీకురా నీకు ఎలాంటి సౌండ్? డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది కదా. అదైతే బాగా ఐడియా ఉంది, బట్ సౌండ్ చూడు ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లేదు. అరే నిజంగా అసలు నాడు తెలుసా, సౌండ్ వినిపించి ఎవరు లేకపోవడం. యాక్చువల్లీ అమావాస్య రోజు ఈ అబౌండెడ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కారణం మీకోసమే. మన మైండ్ లో ఏదైతే ఆ డార్క్నెస్, ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మన మైండ్ లో ఎలా క్రియేట్ అవుద్ది అంటే ఇక్కడ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఏవో ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. బట్ ఒకటైతే నిజంగా రియల్గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యింది, మేము ముగ్గురం రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది మాత్రం. అది వీడియో రికార్డ్ కూడా చేయలేము, అంత భయపడ్డాం. 3 times సౌండ్ వచ్చింది, అది కూడా మా దాంట్లో ఒక అబ్బాయికి వినిపించలేదు ఆ సౌండ్. ఫస్ట్ నాకు వినిపించింది, అది నేను చెప్తే మళ్ళీ వీళ్ళు భయపడి వీడియో తీయొద్దు వెళ్ళిపోదాం అని ఆల్రెడీ కాల్ చేశారు. మీరు వీడియో క్లిప్స్లో చూస్తే మీకు ఉంటుంది వెళ్ళిపోదాం అని అంటారు. ఒక సౌండ్ అయితే వచ్చింది, అది ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టు వాంటెడ్గా. అది కూడా చెక్ చేశా కానీ ఎవరీ లేరు. సేమ్ సౌండ్ మళ్ళీ ఇంకోటి వినిపించింది, సరే లైట్ తీసుకుంటే మళ్ళీ అదే ఇంకోటి వినిపించింది. ఎలాంటి యాక్టివిటీస్ అయితే నేను చూడలేదు, బట్ ఏవో పరుపులు ఏవో ఉన్నాయి, ఎవడో పిచ్చోడు ఉండొచ్చు. మీకు ఆ స్టోరీ కూడా నేను ఎండింగ్లో చెప్తా. ఈ గోడల మీద ఇలాంటి కైండ్ ఆఫ్ ఉన్నాయి. ఏంటి అంటే మనం అనుకుంటాం కదా, ఏదైతే చాతబడి ఆ యాక్టివిటీస్ చేసే వాళ్ళు బాగా యూస్ చేసే నెగిటివ్ బొమ్మలు అనమాట. సో ఆ డాల్స్ టైప్ ఏదో డయాగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ డేంజర్ అని రాసింది. ఎవరో చేసి ఉండొచ్చు, వాంటెడ్గా చేసి ఉండొచ్చు, లేదా ఇలాంటి యాక్టివిటీ ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఏదో ఎక్స్ప్లోర్ అవ్వట్లేదేమో, మేబీ ఇక్కడ జరుగుతుందేమో తెలీదు. ఇంకొంచెం పైన ఒక టెర్రస్ ఉంది, అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. పక్క నుంచి స్టెప్స్ ఉంటాయి, అవి చూద్దాం అన్న. ఈ వీడియో ఎలాంటి సోది కోసం కాదు, ఏదో ఉంది అని నేను ప్రూవ్ చేయాలని కాదు. నేను కొన్ని సేఫ్టీస్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది మీకోసం ఎక్స్ప్లోర్ చేయడానికి. లేదు చెప్పేది సోది, మనకేంటి వెళ్దాం అనుకుంటే అది మీ కర్మ. నేను దానికి ఒకవేళ దానికి మీరు నా మాటలు విని మీరు వెళ్తే దానికి రిజల్ట్ నాకు సంబంధం లేదు. సో ఇదేదో వాష్రూమ్స్ లో ఉన్నాయి. పైన ఇక్కడంతా చీకటిగా ఉంది, ఒకసారి లైట్ వేస్తాయి. ఇదంతా చాలా, ఇవంతా నాకు తెలిసి చాలా ఓల్డ్ బిల్డింగ్ కదా, సో అందుకు ఇవన్నీ ఇరిగిపోయి తగిలిపోయి చాలా డర్టీగా ఉంది. చాలా డర్టీ రూమ్స్ అసలు. చాలా స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ అయితే చాలా ఉంది. స్మెల్ అయితే చాలా బ్యాడ్గా వస్తుంది. మనం చూసినట్లయితే ఇదంతా మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి. మరి దేనివల్ల తెలీదు, బట్ చాలా డర్టీగా ఉంది. ఇక్కడ ఫ్లోర్ మొత్తం పగిలిపోయింది, ఫ్లోర్ మొత్తం పగిలి ఉంది. ఇదే ఇంకా అంటే ఒకసారి లైట్ కింద కొట్టవని. అలా ఒకసారి కెమెరా తీసుకురావా నాకు.
ఏదో హేమంత్ ఇటు చూపించు. మనం ఇందాక ఇది డైరెక్ట్గా ఈ కింద నుంచి మనం రావడం జరిగింది. జస్ట్ ఈ కింద నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఆ హౌస్ ఏదైతే ఉందో దాని పైన ఉన్నాం, 5th ఫ్లోర్లో ఉన్నాం. ఇవన్నీ ఫ్లోర్ మొత్తం పగిలిపోయి ఉంది, ఇక్కడ మొత్తం పగిలిపోయి ఉంది. బట్ మాకైతే ఎలాంటిది లేదు. ఒక్కటే అక్కడ ఏదైతే కింద ఫ్లోర్లో ఉందో అక్కడ చాలా సౌండ్ వచ్చింది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, మేము అమావాస్య రోజు రావడానికి కారణం మీకోసమే, ఎక్స్ప్లోర్ చేయడానికి. జనాల్లో ఏదైతే భయం ఉంటుందో ఆ భయం ఇదంతా ఇక్కడున్న డార్క్నెస్. సౌండ్ అయితే మాత్రం నిజంగానే వచ్చింది. ఫస్ట్ మేము చూసినప్పుడు సౌండ్ ఏంటి అనిపించలేదు, మళ్ళీ నాకు వినిపించింది, అదే విధంగా ఈ అబ్బాయి కూడా వినిపించింది. అక్కడ భయం వేసింది. అక్కడైతే ఫస్ట్ రాజు కూడా సౌండ్ వచ్చింది, అది మేము అప్పుడు రాజు చెప్పాడు కానీ మేము నమ్మలేదు. ఒక 2-3 minutes తర్వాత అయితే సేమ్ సౌండ్ నాకు వినిపించింది, నాకున్న తనకు కూడా. అప్పుడు మేము సేమ్ ఆ సౌండ్ వచ్చేసరికి మేమైతే ఇంకా ఇంటి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయాం. అక్కడ ఏం జరిగిందంటే ఒకేసారి ఇంకా పరిగెట్టడానికి వెళ్ళిపోయారు, ఇంకా గేట్ల దగ్గరికి వెళ్ళిపోయారు పరిగెట్టడానికి. మళ్ళీ ఆగమని చెప్పి ఎంత దూరం వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి కదా అని నేను చెప్తే మళ్ళీ ఉన్నారు. బట్ సౌండ్ అయితే రావడం కరెక్ట్. ఆ సౌండ్ ఏమైందో మరి నాకు తెలియదు. ఎవరో డోర్ ని నాక్ చేసినట్టు సౌండ్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక ఇద్దరిని అడిగితే రికార్డ్ చేసుకుంటాం మీరు చెప్పింది అంటే వాళ్ళు పర్మిషన్ అవ్వలేదు. వాళ్ళు చెప్పింది నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పిచ్చోడు నివాసం ఉంటున్నాడు. ఒక పిచ్చోడు 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాడు అంట తన ఇల్లు అనుకోని. తన ఫ్యామిలీ ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది, తన యొక్క ఇల్లు ఇది అనుకోని ఇందులోనే 5 years నుంచి తను ఉంటున్నాడు. ఇప్పుడున్న మనం చూసిన ప్రకారం అక్కడ ఏవైతే క్లాత్స్ అవన్నీ ఉన్నాయో పక్కా ఆయనవే అయి ఉంటాయి, ఎందుకంటే నార్మల్ మనిషి ఎవడు ఇలా చేయడు కాబట్టి. అక్కడ మనం చెప్పులు అవి చూసాం కాబట్టి ఆయనే ఉంటున్నాడు. అట్లీస్ట్ ఆయనైనా ఉంటాడేమో అనుకుని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. అలాంటిది ఏమీ లేదు. ఏదైతే మన మైండ్ ఉందో, ఏదైతే డార్క్నెస్ ఉందో, ఏదైతే ఇక్కడ అన్ని చెద పురుగులు సంథింగ్ ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది చాలా కంపరంగా ఉంది. ఆ బ్యాడ్ స్మెల్ అయితే చాలా దరిద్రంగా ఉంది. ఎలాంటి అబాండెడ్ హౌస్ లో అది కామన్, కానీ వేరే ఒక ఏదో స్మెల్ వచ్చింది. అది మరి మాకు తెలియలేదు ఏ స్మెల్ వచ్చిందో. అలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఏదైతే లైక్ అండ్ కమెంట్ ఉంటుందో అది చాలా నాకు యూజ్ అవుతుంది. అంటే ఒక లైక్ అండ్ కమెంట్ మా కోసం కింద పడేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.